దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడిన ఆమె ఆగస్టు 30వ తేదీన మరణించారు. కుటుంబ సభ్యులు ఆమె దశదిన కర్మను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్, అకిరానందన్ తదితరులు వెళ్లారు. అల్లు ఫ్యామిలీని పరామర్శించారు. కనకరత్నమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన విషయం తెలిసిందే. మరోవైపు అల్లు అరవింద్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపు ముచ్చటించుకున్న విషయం విదితమే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ గారితో ఉన్న బాండింగ్ గురించి తాజాగా అల్లు అరవింద్ గారు ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్, ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో మాకున్న బాండింగ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారట అల్లు అరవింద్ గారు. ఆయనే మాకున్న ధైర్యం, పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాలు అటు సినిమాలంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. మరోవైపు నిన్న అల్లు అరవింద్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే. ఒకే ఫ్రేమ్లో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.